Hi all, welcome to my channel Study with Oblamma. Please share, like and subscribe my channel. Last video ki continuation ante video real numbers ki find the LCM and HCF of the following pairs of integers and verify that LCM HCF product of two numbers. Given two integers ki LCM and HCF find out cheyali and product of those integers ki value find out cheyalandi. 26 91 LCM, 2 13s 26 2 91s not divisible, so 91 same alane rastamu. 13 31 ones 13, 31 7 into 91, 7 into 1 7, 7 1 times divisible అవుతుందండి. 7 మల్టిప్లై చూడండి. 26ని ఎలా మల్టిప్లై చేస్తాం? 2 into 13 26, 91 7 into 13. హెచ్సిఎఫ్ ఏముందండి దీనికి? ఈ ఇచ్చిన టూ ఇంటీజర్స్కి ఫ్యాక్టర్స్ అయితే ఏవి ఉంటాయో సేమ్ ఫ్యాక్టర్స్ ఏమి ఉంటాయో ఇంటీజర్స్కి అది హెచ్సిఎఫ్ అవుతుందండి. LCM 2 into 13 into 7 ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్కి ప్రోడక్ట్ అండి. అంటే ఇచ్చిన ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి ప్రోడక్ట్ చేయాలి. 2 into 13 into 17 into 13. చూడండి ఎల్సిఎం ఏమొచ్చింది? ఎల్సిఎం ఫ్యాక్టర్స్ ఏంటండి? 2 into 13 into 7. హెచ్సిఎఫ్ ఫ్యాక్టర్ ఏంటండి? 13. సో వీటన్నిటిని మల్టిప్లై చేయాలి. 2366 వస్తుందండి ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. గివెన్ దట్ హెచ్సిఎఫ్ 306 657, ఈ టూ ఇంటీజర్స్కి హెచ్సిఎఫ్ 9 అంట అండి ఇచ్చాడు క్వశ్చన్లో. మనం ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి. గివెన్ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 306 657, వీటికి హెచ్సిఎఫ్ 9, మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి 306 657, మనం స్టార్టింగ్ నుంచి ఏవి డివిజిబుల్ అవుతుందని డివిజిబుల్ చేసుకుంటూ వెళ్ళాలండి. 3తో 3 1s 3, 3 0 0, 3 2 6, 3తో అండి 3 2 6, 3 1 3, రిమైనింగ్ 2 ఉంటుంది కదండి ఇక్కడ 2, ఈ 7, 3 9 27, 3తో 3 3 9, రిమైనింగ్ 1 ఉంటుంది, ఈ 2, 3 4 12, 3తో 3 7 21, 3 3 9. నెక్స్ట్ అండి 34 17తో డివిజిబుల్ అవుతుంది కదండి. 17 2. ఎల్సిఎం 3 into 3 into 17 into 2 into 73. ఈ టోటల్ వచ్చేసి వాల్యూ 22,338. ఇది ఎల్సిఎం అండి. చూడండి నేను ఎల్సిఎం ఎలా చేయాలో చెప్తాను ఒకసారి. 306 657 మీకు డైరెక్ట్గా చేసి చూపిస్తే అర్థమవుతుందండి. చూడండి 3తో 3 1 3, 3 0 0, 3 6 ఉంది కదండి. 6తో 3 అనేది 2 times డివిజిబుల్ అవుతుంది కదా 2. నెక్స్ట్ అండి 3 2 6, 3 1 3, ఇక్కడ రిమైనింగ్ 2 ఉంటుంది కదండి. 2 ఇక్కడ ఉంటే 7, 3 9 27. నెక్స్ట్ అండి 3 3 3 9, రిమైనింగ్ 1 ఉంటుంది కదండి. ఈ 2 వచ్చేసి 3 4 12, 3 7 21, 3 3 3 9, 17తో డివిజిబుల్ అవుతుంది కదండి. 3 2 7 3. వీటికి వచ్చేసి ఎల్సిఎం 3 into 3 into 17 into 2 into 73. ఇలా చేస్తారండి ఎల్సిఎం. నేను రాసి చూపిస్తున్నాను కాబట్టి కొంతమందికి అర్థం కాదు అనేసి ఇక్కడ లైవ్లో రాసి చూపిస్తున్నాను. ఓకే అండి, అండర్స్టాండ్ ది ప్రాబ్లం. సో వి విల్ గో టు నెక్స్ట్ ప్రాబ్లం. ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are కాంపోజిట్ నెంబర్స్. ఇవి కాంపోజిట్ నెంబర్స్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు అంటున్నాడు. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటంటే డిఫైన్ చేస్తాం చూడండి. దీని డెఫినేషన్ ఏంటంటే కాంపోజిట్ నెంబర్స్కి, కాంపోజిట్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 2
దట్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఇచ్చిన ఇంటీజర్కి ఫ్యాక్టర్స్ అనేటి మోర్ దాన్ 2 ఉండాలి. మోర్ దాన్ 2 ఉంటే అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చూడండి, 2కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయండి? 2కి 1 ఇంటూ 2 రాస్తాం, 2 ఇంటూ 1 రాస్తాం కదా. అంటే 1తో డివిజిబుల్, 1తో మల్టిప్లై చేస్తాము, 2తో మల్టిప్లై చేస్తాం కదా. అంటే అంటే 1తో మల్టిప్లై అండ్ ఆ నెంబర్ యొక్క ఆ నెంబర్తో, అంటే ఇప్పుడు 3 వచ్చేసి 3 ఇంటూ 1 రాస్తాం, 1 ఇంటూ 3 రాస్తాం కదా. ఏ నెంబర్ దట్ మల్టిప్లై ఇట్ సెల్ఫ్ నెంబర్ అండ్ వన్ నెంబర్, ఆ టైప్ ఆఫ్ని ప్రైమ్ నెంబర్స్ అంటారండి. అంటే 1తో మల్టిప్లై అవ్వాలి, 3తో మల్టిప్లై అవుతుంది. ఈ టైప్ ఆఫ్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు చూడండి, 17 వెయిట్తో మల్టిప్లై అవుతుందండి. 17 1 17 అంటాము, 1 ఇంటూ 17 17 అంటాం కదా. అంటే 1తో మల్టిప్లై అవుతుంది, ఆ ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేయాలనుకుంటామో ఆ నెంబర్తో మల్టిప్లై అవుతుంది. ఇలాంటి వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, 4తో ఏమేమి మల్టిప్లై అవుతుంది చూడండి. 1 ఇంటూ 4 రాస్తాం, 4 ఇంటూ 1 రాస్తాం, 2 ఇంటూ 2 రాస్తాం కదా. అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. మోర్ దాన్ అంటే ఇలా మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ వచ్చే ఇంటీజర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. ఇంకొకటి చూద్దాం చూడండి. 6కి ఏం రాస్తాం? 1 ఇంటూ 6 రాస్తాం, 2 ఇంటూ 3 రాస్తాం, 3 ఇంటూ 2 రాస్తాం, 6 ఇంటూ 1 రాస్తాం. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. సో ఇలాంటి ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దామండి. చూడండి, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఇచ్చిన ఈ సెంటెన్స్ ఆర్ నెంబర్కి ఇది కాంపోజిట్ నెంబర్ అని చెప్తున్నాడు. కాకపోతే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని క్వశ్చన్లో మన క్వశ్చన్ చేస్తున్నాడు. చూడండి, చూద్దాం. 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 12, 13 ప్లస్ 13. వీటిలో కామన్ ఏముందండి? 13 కామన్ తీస్తే 7 ఇంటూ 11 ఇంటూ, ఇక్కడ 13 కామన్ తీసాం కదా, 1 ఉంటుంది. ఇక్కడ 13 కామన్ తీసాం కదా, 1 ఉంటుంది. 13 ఇంటూ మల్టిప్లై 7 ఇంటూ 11 ప్లస్ 1, 13, 77 ప్లస్ 1, 13, 77 ప్లస్ 1 78, 13 ఇంటూ 78 1014. 1014 అనేది ఇక్కడ ఏముంది? అన్ని కాంపోజిట్ నెంబర్స్తోనే మల్టిప్లై అయ్యాయి కదండి. సో ఈ వాల్యూ కాంపోజిట్ నెంబర్స్ అని ప్రూవ్ చేశాం. నెక్స్ట్ 7, వీటన్నిటిలో కామన్ ఏముందండి? 5 కదా ఎక్కువ. 5 కామన్ తీస్తే 7 ఇంటూ 6 ఇంటూ 5 కామన్ తీసాం కదా, 1 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ, ఇక్కడ 5 కామన్ తీసాం కదా, ఇది అందుకు 1. 5 ఇక్కడ ఏముందండి? 7 6 42 ఇంటూ 1 ఇంటూ 4 ఇంటూ 3 12 ఇంటూ 2 ఇంటూ 1 2 ప్లస్ 1 5, 42 ఇంటూ 2 84 ఇంటూ 12 ప్లస్ 1 5, 84 ఇంటూ 12 1008 మల్టిప్లికేషన్ ప్లస్ 1 ఇంటూ 5. 5తో ఈ 1008 ప్లస్ 1 1009 ఇంటూ 5 5045. 5045 1014 బోత్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్ అని ప్రూవ్ చేసాం ఇచ్చిన క్వశ్చన్కి. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు, వాటిని మనం అండర్స్టాండ్ చేసుకొని ఇది చేయాలండి. చూడండి క్వశ్చన్, దేర్ ఈజ్ ఏ సర్క్యులర్ పాత్ ఇచ్చాడండి. ఈ సర్క్యులర్ పాత్లో స్పోర్ట్స్ అనేటివి జరుగుతున్నాయి. సోనియా అనే పర్సన్ ఇక్కడ 1 రౌండ్ ఫిల్ చేయడానికి 18 మినిట్స్ తనకి పట్టిందండి ఫీల్డ్ మొత్తం. రవి అనే పర్సన్కి 12 మినిట్స్ ఈ ఫీల్డ్ ఫిల్ అంటే ఈ చుట్టూ తిరగడానికి 12 నిమిషాలు పట్టింది రవికి. సపోజ్ వీళ్ళు ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేశారనుకుందామండి. ఈ పాయింట్ నుంచి ఇద్దరు స్టార్ట్ చేస్తే సోనియా 12 మినిట్స్,
సోనియా 18 మినిట్స్, రవి 12 మినిట్స్ చేస్తారు కదండి. ఈ వీళ్ళు ఇద్దరు ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ వీళ్ళు స్టార్టింగ్ పాయింట్కి ఎన్ని మినిట్స్కి రీచ్ అవుతారు అని క్వశ్చన్ అండి ఇది. అప్పుడు ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటి, 18, 12. సోనియా 18, రవి 12 కదా. మనం ఈ ఇంటీజర్స్తో ఎల్సిఎం చేయాలి. చూడండి, 18, 12, 2 9 18, 2 6 12, 3 3 9, 3 2 6. ఎల్సిఎం 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ 4 ఇంటూ 9. హెచ్సిఎఫ్ చూడండి, 18, 2 ఇంటూ 3, 2 3 6, 6 3 18, 12కి 2 ఇంటూ 6, 6 ఇంటూ 2 12. వీటిలో కామన్గా ఉండేది ఏంటంటే హెచ్సిఎఫ్, కామన్గా ఉండే వాటిని హెచ్సిఎఫ్ తీసుకుంటాం కదా. చూడండి, కామన్గా ఏముంది, 2 ఇంటూ 3 6. ఎల్సిఎం 4 9 36 కదా. దే విల్ మీట్ అగైన్ ఆఫ్టర్ 36 మినిట్స్. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత ఈ సోనియా, రవి అనే పర్సన్ ఈ చుట్టూ ఫీల్డ్ని కవర్ చేసి 36 మినిట్ వద్ద సేమ్ పాయింట్కి మళ్ళీ వస్తారు. ఇది అండి క్వశ్చన్. ఇది ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు చిన్న మైండ్ లాజిక్ ఆలోచించి ప్రాబ్లమ్స్ చేయండి, ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ ప్రాబ్లమ్స్ అర్థమయ్యాయా అండి? సారీ, కొంచెం వాయిస్ ప్రాబ్లం ఉంది. ప్రాబ్లమ్స్ ఆల్ అండర్స్టాండ్ ఫర్ ది రియల్ నెంబర్స్. నెక్స్ట్ పార్ట్లో ఇరేషనల్ గురించి చెప్తానండి. ఇరేషనల్ మీద ప్రాబ్లమ్స్ చెప్తాను. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.